హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఊతప్పం అండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా చాలా మెత్తగా ఉందండి. పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఊతప్పం. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఇది దోసపిండి అండి. మనకి దోసపిండి కంటే కూడా కొంచెం లూజ్గానే ఉండాలా కన్సిస్టెన్సీ. సాల్ట్ వేసుకొని నేను ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఐరన్ తవ్వ అండి. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం. ఓ పిండి తీసుకొని ఇలా వేసిన తర్వాత మనం స్ప్రెడ్ చేయకూడదండి, అలానే ఉంచేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్ తురుము, క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా ఇలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం. ఇవి వేసాక మనం కారప్పొడి వేసుకోవాలండి. పైన కారప్పొడి వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మన ఊతప్పం. ఈ విధంగా పైన కారప్పొడి చల్లుకొని ఆయిల్ వేసుకోవాలి. కారప్పొడి వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. పైన ఆయిల్ కొంచెం పడుతుందండి ఊతప్పానికి. ఇప్పుడు ఒక లిడ్ తీసుకొని మనం ఊతప్పాన్ని కవర్ చేసుకుందామండి. ఆవిరికి పైన కూడా ఉడుకుతుంది ఊతప్పం. ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, పైన అంతా కూడా కారం వేసాం కదండి, మొత్తం కూడా వేడికి సాఫ్ట్గా అయిపోయింది. రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇది మీ ఆప్షనల్, వేసుకోవచ్చు లేదంటే అలాగైనా కాల్చుకోవచ్చు. చూసారండి, తిరగేస్తున్నాను. ఈ విధంగా చక్కగా కుక్ అవుతుందండి ఊతప్పం. ఇలా నెక్స్ట్ అన్నీ కూడా వేసుకున్నానండి ఊతప్పం అంతాని. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలైతే ఈ విధంగా చేస్తే చాలా ఇష్టపడతారు. ఊతప్పం కాంబినేషన్ పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.